హలో గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీరు కూడా M1XXతో ఇలా ఆడి రియాక్షన్స్ తెప్పించుకోవాలనుకుంటారు, బట్ అపోనెంట్ చేతిలో వచ్చేసి నాక్ అయిపోతుంటారు. సో దీనికి కారణం మీరు వచ్చేసి గన్ అయితే బ్లేమ్ చేస్తారు, నా దగ్గర స్కిన్స్ లేవని. బట్ స్కిన్స్ లేకపోయినా సరే మనం ప్రో ప్లేయర్లా ఆడొచ్చు. సో నువ్వు కానీ M1XXతో సరిగ్గా ఆడలేకపోతున్నావు అంటే కారణం స్కిల్ లేకపోతాం కాదు, నీ దగ్గర స్కిల్ లేకపోతాం. సో ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో నువ్వు వచ్చేసి ఈ రూమ్స్లో అయితే ప్రాక్టీస్ చేయి. సో ఒకవేళ నీకు కానీ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ కరెక్ట్గా వచ్చినాయి అంటే నువ్వు కూడా ఒక ప్రో ప్లేయర్ లెవెల్లో ఆడగలవు. సో ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు, అప్పుడే నీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ వచ్చేసి చాలా మంది ప్లేయర్స్కి అయితే ఆల్మోస్ట్ తెలియవు. సో అందుకని మీరు వచ్చేసి రూమ్స్లో ఈజీగా M1XXతో నాక్ అయిపోతున్నారు. సో మీరు వచ్చేసి ఈ మూడు అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎనిమికి రైట్ సైడ్ అయితే ఉండండి. సో అప్పుడు వచ్చేసి మీకైతే ఏం కరెక్ట్గా హెచ్గా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మీరు వచ్చేసి సెకండ్ ఫైర్ తీసుకోవాలి. సో ఇప్పుడు చాలా మందికి రైట్ సైడ్ నుంచోమనేది అయితే అర్థమైంది, బట్ సెకండ్ ఫైర్ అంటే ఏంటి? సో ఇప్పుడే చాలా మంది ప్లేయర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే చాలా మంది ప్లేయర్స్కి సెకండ్ ఫైర్ అంటే ఏంటో కూడా తెలీదు. సో ఈ వీడియోలో నేను వచ్చేసి దానికి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఎగ్జాంపుల్గా నువ్వు ఒక ప్రో ప్లేయర్తో రూమ్ ఆడుతున్నావు అనుకో. సో వచ్చేసి నువ్వు ఫస్ట్ ఫైర్ అయితే తీసుకుంటున్నావు, బట్ బ్యాక్ టు బ్యాక్ లూజ్ అవుతున్నావు. దీనికి కారణం నువ్వు ఫస్ట్ ఫైర్ తీసుకుంటున్నావు కాబట్టి. సో ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ ఫైర్ తీసుకుంటావో నీ డ్రాగ్ వచ్చేసి ఎనిమి హెడ్కి అయితే వెళ్తుంది, బట్ ఎనిమికి బుల్లెట్ అయితే కనెక్ట్ అవ్వదు, బట్ నీ హెడ్ మొత్తం క్లారిటీగా ఎనిమికి కనబడుతుంది. సో అప్పుడు వెంటనే సెకండ్ ఫైర్ వచ్చేసి తను తీసుకుంటాడు అండ్ నువ్వైతే నాక్ అయిపోతావు. సో ఇదే అనమాట సెకండ్ ఫైర్ అంటే. సో ఫస్ట్ ఎప్పుడు నువ్వు ఫైర్ తీసుకోక ఫస్ట్ ఎనిమిని ఫైర్ తీసుకోమను. సో ఎప్పుడైతే ఎనిమి ఫైర్ తీసుకుంటాడో ట్రిగర్ అయ్యి ఆ టైంలో ఆ హెడ్ వచ్చేసి కరెక్ట్గా నీ ముందైతే ఉంటుంది. సో అప్పుడైతే నువ్వు ఈజీగా డ్రాగ్ చేసి తను నాక్ చేయొచ్చు. సో ఇదే ప్రో ప్లేయర్స్ వాడే ట్రిక్. నువ్వు చాలాసార్లు గమనించుంటావు ఇది రూమ్లో. సో ఎప్పుడైతే నువ్వు ఏదైనా ప్లేయర్కి హెడ్ షాట్ కనెక్ట్ చేయాలని ట్రై చేస్తావో, సో తను కొట్టిన ఫస్ట్ బుల్లెట్ నువ్వు నాక్ అవుతావు. సో అది వచ్చేసి తను సెకండ్ ఫైర్ తీసుకున్నావు కాబట్టి. సో ఇక నుంచి ఎప్పుడైనా రూమ్లో గుర్తుపెట్టుకో, సో ఎప్పుడైనా నువ్వు ఫైర్ తీసుకోవాల్సి వస్తే సెకండ్ ఫైరే తీసుకో. కొన్ని సిచ్యువేషన్స్లో సెకండ్ ఫైర్ అనేది అసలు పనికిరాదు, ఎందుకంటే ఫస్ట్ ఫైర్ ఎనిమి తీసుకుంటాడు, బట్ నువ్వైతే లూజ్ అవుతావు. సో దీనికి కారణం వచ్చేసి తను బాగా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. బట్ దీని నుంచి ఎలా సర్వైవ్ అవ్వాలో ఇప్పుడు నేను చెప్తా చూడు. సో ఎనిమి వచ్చేసి నేను ఫస్ట్ బుల్లెట్లోనే నాక్ చేయగలుగుతున్నాడంటే సో తను వచ్చేసి ఏం లాక్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్టు. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం లాక్ గురించి నీకు ఫుల్ క్లారిటీగా చెప్తా విను. సో ఎప్పుడైతే నువ్వు నీ ఏమ్ని తీసుకొచ్చి ఎనిమి చెస్ట్ రేంజ్లో పెట్టి రొటేషన్ డ్రాక్ చేస్తావో, సో అప్పుడు వచ్చేసి నీకు పర్ఫెక్ట్గా హెడ్ షాట్ పడుతుంది. బట్ నువ్వు రూమ్లో అది చేస్తే చాలా కష్టం, ఎందుకంటే ఎనిమి వచ్చేసి మూవ్ అవుతూ ఉంటాడు. బట్ ట్రైనింగ్ హాల్లో నువ్వు వచ్చేసి ఈజీగా చేస్తావు, రూమ్లో వచ్చేసి పర్ఫార్మ్ చేయలేవు. సో దీనికోసం ఏం చేస్తావు అంటే నీ ఏమ్ని వచ్చేసి చెస్ట్ దగ్గర లాక్ చేసి పెట్టు. సో ఎప్పుడైతే నువ్వు వచ్చేసి ఎనిమి ఎటు మూవ్ అవుతున్నాడో ఎనిమి కంటే ఫాస్ట్గా నువ్వు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే ఎనిమి నీ రైట్కి మూవ్ అవుతున్నాడో సో నువ్వు వచ్చేసి నీ ఏమ్ని వచ్చేసి రైట్కి ట్రాక్ చేసి హెడ్ షాట్ అయితే కొట్టాలి. సో ఆ టైంలో నీకు వచ్చేసి పర్ఫెక్ట్ హెడ్ షాట్ పడుతుంది. సో ఎనిమి ఎటు మూవ్ అవుతున్నాడో నువ్వు వచ్చేసి ఆ డ్రాక్ చేసావంటే పక్కా ఈజీగా హెడ్ షాట్ అయితే పడుతుంది. సో ఎనిమి నీకు స్ట్రైట్ వస్తున్నాడంటే నీ ఏమ్ని కొంచెం కిందకి పెట్టి సో స్ట్రైట్ డ్రాగ్ అయితే చెయ్యి. సో ఈజీగా హెడ్ షాట్ అనేది పడుతుంది. సో గేమ్ లో ఒక్కొక్క ఎయిమ్ లాక్ కి ఒక్కొక్క డ్రాగ్ స్టైల్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు నీ ఎయిమ్ ని వచ్చేసి ఎనిమి ఫుట్ కింద పెట్టావంటే సో నువ్వు స్ట్రైట్ డ్రాగ్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు నీ ఎయిమ్ ని చెస్ట్ దగ్గర పెట్టావో నువ్వు రొటేషన్ డ్రాగ్ చేయాలి. బట్ ఎనిమి మూవ్మెంట్ బట్టి కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది. అతడికి కావాల్సింది సో ఎనిమి వచ్చేసి ఎటు మూవ్ అవుతున్నాడు తెలుసుకో. రైట్కి మూవ్ అయితే రైట్కి డ్రాగ్ చేయి, లెఫ్ట్కి మూవ్ అయితే లెఫ్ట్కి డ్రాగ్ చేయి. సో నీ ఫ్రంట్ వస్తుంటే నువ్వు వచ్చేసి స్ట్రైట్ డ్రాగ్ చేయి. సో నేను చెప్పాలనుకున్న మోర్ ట్రిక్స్ వచ్చేసి మీకు చెప్పేశాను, బట్ ఈ వీడియో చూసి జస్ట్ మీరు రూమ్స్ ఆడితే అసలు హెడ్ షాట్స్ అనే పడవు. సో ఇదంతా మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు వచ్చేసి మీ ఫ్రెండ్స్తో రూమ్ క్రియేట్ చేసి సో మీ ఫ్రెండ్స్ని అలాగ నుంచోమని అయితే మూమెంట్ ఇస్తూ ఆడమని చెప్పేసి మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఆ ట్రైనింగ్ హాల్లోకి వెళ్ళి ట్రైనింగ్లో 2 ఎనిమీస్ అయితే ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ అవుతారో సో అప్పుడు వచ్చేసి మీరైతే ప్రో ప్లేయర్ అవ్వగలరు అండ్ హెడ్ షాట్స్ అయితే ఈజీ కొట్టి ఆ రియాక్షన్స్ అయితే తెచ్చుకోగలరు. సో నా ఛానల్ వచ్చేసి కొత్త ఛానల్. సో చాలా మందికి ఈ వీడియో అయితే రికమెండ్ అవ్వదు. సో ఎవరైతే మీరు ఫ్రీ ఫైర్ ఆడుతున్న వాళ్ళు చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మన టార్గెట్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్. ఒకసారి 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే లైవ్ పెట్టి సో నేనైతే మంత్లీ పాస్ అనేది గివ్ అవే వేస్తా.